జెనరిక్ మందులను స్థానిక ఫార్మా కంపెనీలు అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. ఇంతగా విస్తరించిన ఔషధ పరిశ్రమ ఏ దేశంలోనూ లేదు. అందువల్ల తక్కువ ఖర్చులో లభించే జెనరిక్ మందుల కోసం అమెరికా మన దేశంపై ఆధారపడక తప్పదని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ మాజీ డైరెక్టర్ ఒక పక్క చెబుతూనే ఉన్న చివరకు అనుమానించినట్లుగానే జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఔషధాల దిగుమతిపైన సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే స్టీల్, అల్యూమినియంపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు మందులపైన 25% వరకు పన్నులు వేస్తామని, దీనిపై ఏప్రిల్ 2న తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశీయ ఫార్మా వర్గాలకు ఇది ఆందోళన కలిగించే అంశమే. మన దేశం నుంచి అమెరికాకు ప్రధానంగా జెనరిక్ ఔషధాలు అధికంగా ఎగుమతి అవుతుండడమే ఇందుకు కారణం. మందుల దిగుమతులపై సుంకం విధిస్తే అమెరికాకే నష్టమని, అక్కడ మందుల ధరలు పెరిగి ప్రజలు గగ్గోలు పెడతారు కాబట్టి వీటి జోలికి రాకపోవచ్చని మన పరిశ్రమ భావించింది. అందుకు భిన్నంగా ట్రంప్ హెచ్చరించడంతో మన ఫార్మా వర్గాలు కంగుతిన్నాయి. ట్రంప్ ప్రకటన వాస్తవ రూపం దాల్చితే మన దేశానికి ఎంత మేరకు నష్టం జరుగుతుంది, దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి అనే కసరత్తులో అటు ప్రభుత్వం, ఇటు ఔషధ పరిశ్రమ వర్గాలు మునిగిపోయాయి. మందుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. దాదాపు 12,000 కోట్ల వార్షిక అమ్మకాలు నమోదవుతున్న కొన్ని మందులకు వచ్చే 5 ఏళ్లలో యుఎస్లో పేటెంట్ గడువు తీరనుంది. ఈ జెనరిక్ ఔషధాలను అమెరికాలో విక్రయించే అవకాశం మన ఫార్మా కంపెనీలకు లభిస్తుంది. ఈ టైంలో ట్రంప్ పాశవికంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమంటున్నారు. మన దేశం నుంచి ఏటా మందుల ఎగుమతులు 2.61 లక్షల కోట్లను మించనున్నాయి. ఇందులో 3వ వంతు అమెరికాకే చేరుతున్నాయి. దేశీయ ఫార్మా కంపెనీలకు ఎగుమతుల పరంగా అమెరికా అతిపెద్ద మార్కెట్. జెనరిక్ ఔషధాలు, ఇంజెక్టబుల్స్, ఏపీఐలను మన దేశం అధికంగా ఎగుమతి చేస్తోంది. సుంకాల విషయమై ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతాయని, ఔషధ రంగంపై పెద్దగా ప్రభావం ఉండదనే నమ్మకాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తుండగా ఇబ్బంది తప్పకపోవచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు.